భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతుంది. రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూబింగ్ చేస్తున్నారు. దండకారణ్య భద్రతా బలగాలు అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. 22 నెలలుగా జార్ఖండ్లో విప్లవ ఉద్యమంపై కేంద్రం అనుసరిస్తున్న దౌర్జన్యానికి నిరసనగా ఈ బంద్ జరగనుంది. ఇక బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. రేపు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దండకారణ్య భద్రతా బలగాలు కూడా కూబింగ్ చేస్తున్నాయి. రేపు భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కూడాను అటువైపు భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధు, రేపు 22వ తారీఖు నాడు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పాటు అక్కడ కుమ్మింగ్ నిర్వహిస్తూ ఇటు బీహారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంది. పూర్తిగా 2047 వరకు ఈ హిందుత్వ నినాదంతో దేశాన్ని పూర్తిగా మావోయిస్టు మిలిటెంట్ సంస్థలు మొత్తం నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. దాదాపు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించారు. పోలీసు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. హిందుత్వ నినాదంతో ఈ పేద ప్రజల కోసం, ఈ గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం దాదాపు 50 సంవత్సరాల కాలంగా ఉద్యమం చేస్తున్న నేతల్ని, ఆ సంస్థలని మొత్తం కూడా తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల అంటే రేపు భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం గడ్చిరోలి, బీహారు, జార్ఖండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు మొత్తం కూడా మావోయిస్టులకి ఉన్న ఆ ప్రాంతాలను మొత్తం జల్లెడబడుతున్నారు. అయితే ఆ ప్రాంతాలు మొత్తం దండకారణ్యం మొత్తం కూడా మావోయిస్టులకి చెట్టు పుట్ట మొత్తం కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పోలీసు బలగాలు దాదాపు 5 దశాబ్దాల కాలంగా వాళ్ళని ఏరిపారేయాలని చూస్తున్నప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉంది, బలహీనపడుతూనే ఉంది. అయితే అప్పట్లో చూసినంత రిక్రూట్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చే సభ్యులు లేరు. పాత నాయకులు, అది తెలంగాణకు సంబంధించిన అగ్రనాయకులు మొత్తం కూడా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఏ మేరకు స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఈ పోలీసు బలగాలు ఇండోటిన్ అలాగే సిఐఎస్ఎఫ్ దళాలు మొత్తం కూడా వేల సంఖ్యలో దాదాపు ఈ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, ఇటు బీహారు, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,00,000 పైచీలకు పోలీసు బలగాలు మొత్తం కూడా జల్లెడబడుతున్నాయి. ఈ మావోయిస్టు ఇచ్చిన భారత్ బంద్ ని అర్థం చేసేందుకు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోలీసులు వీళ్ళు మావోయిస్టులు పథకరచన చేసి విధ్వంసాల పాల్పడకుండా అలాగే మావోయిస్టు బంధుని కూడా విఫలం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అది ఎంత మేరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి. అయితే ఇప్పటికైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు తెలంగాణ సంబంధించిన పోలీస్ యంత్రాంగంతో పాటు అటు మహారాష్ట్ర, బీహారు, ఇటు పశ్చిమ బెంగాల్, ఇటు జార్ఖండ్ కు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మహరించారు. వీటిని విఫలయత్నం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసు బలగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ భారత్ బంద్ మావోయిస్టు ఇచ్చిన భారత్ బంద్ విఫలం చేసేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటనలకు ఏమన్నా పాల్పడతారనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు భద్రాచలంలో రేపటి నుంచి ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరధార దర్శనం 23వ తారీఖు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా విఐపీలు వచ్చే నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా భద్రాచలం చేరుకొని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు కూడా వస్తున్నారు అనే నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేది. అయితే రేపటి భద్రాచలం అది భారత్ బంద్ ప్రభావం ఇటు ఏజెన్సీ ప్రాంతంలో చెర్ల, వెంకటాపురం, ఇటు దుమ్ముగూడెం, భద్రాచల పరిసర ప్రాంతాల్లో కొంతమేర ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ఎక్కువగా ఏంటంటే బీహారు, జార్ఖండ్, గడ్చిరోలి, ఒరిస్సా
ఇటు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతాలు బీజాపూర్, కాంకేరు, అటు పోతే ఒరిస్సాలోని బలంగీర్, నౌబత్, అటు పోతే మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతం, జార్ఖండ్ పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కొంత కూడా సిలిగురి ఆ ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మావోయిస్టు అగ్రనాయకత్వం అంటే దట్టమైన అటవీ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో భారత్ బంద్ ప్రభావం కొంత అవపడే అవకాశాలు ఉంది. అలాగే గిరిజనులు కూడా మావోయిస్టులకి సపోర్ట్ గా నిలుస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉండే అవకాశాలని పూర్తిగా మా ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఈ మావోయిస్టుల భారత బంద్ కార్యక్రమం ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధు. శ్రీనివాస్.